మలక్పేట్ యశోద హాస్పిటల్లో 53 సంవత్సరాల మహిళ వెన్నెముక నొప్పితో బాధపడుతున్న ఆమెకు అరుదైన చికిత్స ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. నడవలేని స్థితిలో ఉన్న మహిళ ఆమె పనులు ఆమె చేసుకుంటూ స్వేచ్ఛగా నడుస్తున్న రోగి మలక్పేట యశోద హాస్పిటల్లో స్పైనల్ ఫిక్సేషన్తో అద్భుత విజయం సాధించారు. వెన్నుముక శస్త్రచికిత్స అనగానే పక్షవాతం వస్తుందని లేదా జీవితాంతం మంచాన పడాల్సి వస్తుందనే భయాలు, అపోహలు చాలా మందిలో ఉన్నాయి. కానీ నేటి ఆధునిక వైద్య సాంకేతికతో ఇటీవల తీవ్రమైన వెన్నుముక నరాల నొక్కుడు సమస్యతో కదలలేని స్థితికి చేరుకున్న విమల 53 రోగికి మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా మల్టీ లెవెల్ స్పెనల్ ఫికేషన్ సర్జరీని పూర్తి చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హైదరాబాద్కు చెందిన 53 ఏళ్ల ఏలేటి విమలకు గత కొంతకాలంగా తీవ్రమైన నడుము నొప్పితో పాటు కుడికాలికి వ్యాపించే నొప్పి, 2 కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం వంటి సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రోగికి మల్టీ లెవెల్ స్పెనల్ డికంప్రెషన్, డిసెక్టివ్ పెడికల్ స్క్రూ ఫికేషన్, స్పెనల్ స్టెబిలేషన్ శస్త్రచికిత్సను జనరల్ అనస్థిషియాలో విజయవంతంగా నిర్వహించారు. అని నాకు బాగా దొంగ పెట్టుకున్నా సార్ అంటే లేదమ్మా వచ్చిన నేను ఇప్పుడే నువ్వు అసలే భయపడదు అని నాకు చెప్పగలిగింది సార్. ఎంతమ్మా మీ వయసు ఎంత ఉంటుంది? ఉంటుంది సార్ 55 దాకా ఉంటుంది. ఒక సంవత్సరం నుంచి ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డదమ్మా? సంవత్సరంతో టాబ్లెట్లు ఆడుతున్నా, రెస్ట్ తీసుకోవాలన్నారు సార్. రెస్ట్ నాకు ఏమి ఎందుకు కాదు, సర్జరీ అయినాకనే నేను బాగున్నాను. ఇప్పుడు సెట్ అయిపోయింది సార్. కొంచెం నా పనులు నేను చేసుకుంటున్నా, ఇంట్లో వంట చేసుకున్నా, అన్ని పనులు చేసుకుంటున్నా. కానీ ఇక ఎక్కువ ఇప్పుడు ఇంకో 2-3 నెలలు అయితే ఇక బాగా ఉంటాయి కదా. అంతకుముందే రోజులైంది ఏం ప్రాబ్లం లేదు, తిరుగుతున్నా కానీ బాగానే ఉన్నాయి. అప్పుడైతే పెట్టిపోయినా వండుకున్నా సార్. శ్రీనివాస్ సార్ మాకు నా ప్రాబ్లం అయితే నేను బెడ్ పైన డాక్టర్ లాగకపోతే టాబ్లెట్లు ఇస్తూ బెడ్ పైన రెస్ట్ తీసుకోవాలన్నా అని చెప్పదు. ఏం తగ్గలేదు. మా అబ్బాయి యశోద హాస్పిటల్ సంవత్సరంతోనే నేను బాధపడ్డాను సార్. సంవత్సరంతో ఇట్లా వాటర్ డబ్బా కూడా తెచ్చుకోలేని పరిస్థితులు ఉండేది. అన్నం కూడా ప్లేట్లో పెట్టుకొస్తే భోజనం చేస్తుండే. ఏమైందంటే యశోద హాస్పిటల్కి మా అబ్బాయి ఒకసారి తీసుకెళ్ళండి, శ్రీనివాస్ సార్ దగ్గర తీసుకెళ్తే మరి అసలు ఈ శ్రీనివాస్ సార్ ఏం చెప్పలేడు. ఎంఆర్ఓ కావాలి కదా, ఏమన్నా ఎంఆర్ఓ తీసుకురా అని రాసిస్తే ఎంఆర్ఓ తెచ్చి సర్జరీ చేయాలి అమ్మ అన్నాడు. సరే సార్ మరి సర్జరీ ఎట్టుంటుంది బాగుంటానా మరి ఇలా అని శ్రీనివాస్ సార్తో నేను కనుక్కున్నాను. అమ్మ ఏం కాదు, అన్ని రిలీవ్ అయితే ఇలా అసలు నిలబడలేను, నడవలేను, నాకు బాగా ప్రాబ్లం ఉందంటే బాగా చాలా ధైర్యం ఇచ్చిండు శ్రీనివాస్ సార్ గారు. సరే సరే అన్న ఇంత ఎంఆర్ఓ వచ్చిండు, అడ్మిట్ కామన్నాడు. ఇలా సాయంత్రం అడ్మిట్ అయినాం. వెళ్ళాలి, ఆపరేషన్ జరిగింది. ఇలా 3వ రోజే పంపించేసారు ఇంటికి వెళ్ళినాము. ఇంటికి నేను నడవాలంటే నడిచిన 15 రోజుల తర్వాత అప్పట్లో ఇప్పాలన్నాడు. 15 రోజులు వచ్చి ఇప్పేసారు. ఇప్పినాక కూడా నేను ఇక మంచిగా సెట్ అయిపోయినా. ఇప్పుడు వంట చేసుకున్నా, నిలబడి బోర్లు తోముతున్నా, ఇక తిరుగుతున్నా. నేను అప్పుడైతే బెడ్ పైన ఉన్న అసలు అంత ప్రాబ్లం ఉండే నాకు. శ్రీనివాస్ సార్ చాలా ధైర్యం ఇచ్చింది సార్. శ్రీనివాస్ సార్ ధైర్యంతోనే నేను సర్జరీకు ముందుకు వచ్చిన. భుజం నుంచి చేతులు లాగడం, తుంటి నుంచి కాళ్ళు లాగడం, కింది వరకు కాళ్ళు చేతులు కానీ మొద్దు బారడం, తిమ్మిర్లు రావడం, రాడిక్యులోపతి, సయాటికా, డిస్క్ ప్రాబ్లం, ఇలా రకరకాల పేర్లతో చాలామంది నుంచి మనం సమస్యలు వింటుంటాం.
అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పేర్లు వేరైన ప్రాబ్లం ఒకటే. ఈ ప్రాబ్లం అనేది మనకు మన స్పైన్లో అంటే వెన్నెముకలో డిస్క్ అనే ఒక సున్నితమైన భాగం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మనం రోజువారీ కార్యక్రమాలు, మన లైఫ్ స్టైల్ అంటే జీవన శైలి, మనం చేసే వర్క్, సో అండ్ మన పోస్చర్, మనము ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటున్నాం, మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నాం, కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటున్నాం, వీటిని బట్టి వీటన్నిటి మన పద్ధతుల వల్ల ఈ డిస్క్ పైన ఒత్తిడి అనేది మారుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆధునిక జీవన శైలిలో ఎక్కువ శాతం కూర్చోవడం కానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ ఇలాంటి వాటి వల్ల ఈ డిస్క్ పైన స్ట్రెయిన్ ఎక్కువయ్యి డిస్క్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ డిస్క్ డ్యామేజ్ అవ్వడంతో ఈ స్పాండిలోసిస్ అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు అది ఇనిషియల్ డేస్లో మనం ముందుగా ఇనిషియల్ డేస్లో ఎట్లుంటుందంటే చిన్న చిన్న నొప్పి రావడం, బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ రావడం, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవడం అలా జరుగుతుంది. సో అట్లాంటప్పుడు మనం దాన్ని ఒక చిన్న నొప్పే కదా అని ఇగ్నోర్ చేయడం జరుగుతుంది చాలాసార్లు. అండ్ ఈ సమస్య కూడా చాలా కామన్ అండి. ఆల్మోస్ట్ 80% పీపుల్లో మనం చూస్తుంటాం. ఇప్పుడు మనలో కూడా చాలామందికి బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ ఎప్పుడో ఒకసారి వచ్చి ఉంటుంది. సో ఇట్లా వచ్చినప్పుడు మనం ఇంకా టైం గడుస్తున్న కొద్దీ ఇది స్లోలీ ప్రోగ్రెసివ్ అనమాట, అంత ఫాస్ట్గా రాదు. రోజులో ఒక్కొక్కసారి సంవత్సరాల టైం కూడా తీసుకుంటుంది. సో టైం గడుస్తున్న కొద్దీ ఈ ప్రాబ్లం పెరిగి నడుము నుంచి ఇంకా కాలుకి కూడా నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే దాన్ని సయాటికా అని అంటారు. సో నరం అనేది ఇప్పిస్తవడం వల్ల ఈ సయాటికా స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా దీర్ఘకాలికంగా అలాగే వదిలేయడం వల్ల నరం పూర్తిగా వీక్ అయ్యి కాలు పడిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లాంటప్పుడు దీనికి